మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. సో మన పెద్దల ఎక్స్పీరియన్స్ కానీ, వారి జీవన శైలి కానీ, వారి ఆహారపు అలవాట్లు తెలుసుకుంటే చాలా బాగుంటుంది కదా అండి. ఎందుకంటే వారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక బాగా బరువు పెరిగిపోతున్నాము. ఏంటి కారణాలు, ఏం తప్పిదాలు చేస్తున్నాము అని ఒక క్లుప్తంగా వివరణ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ మరియు ప్రొఫెసర్ అంజలీదేవి గారు. వారితో మాట్లాడదాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మరి అమ్మా ఏమంటారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక చాలా బరువు పెరిగిపోతూ ఉన్నారు. ఎక్కువ మంది, ఎక్కువ శాతం చాలా బరువు పెరిగిపోతున్నారు. సమస్యలు కూడా అధికం అవుతున్నాయి. మరి మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి చెప్పండి, ఏ విధంగా ఈ బరువుని తగ్గించుకోవచ్చు, బరువు పెరగకుండా ఏం చేయాలి అంటారు? బరువు అన్నది పెరగడమో తగ్గడం అన్నదానికి ముఖ్యంగా ఆహారం ఒకటే కాదు, మిగతా ఇట్లు కూడా ఉంటాయి. అవి రెండు కలుపుకొని సమన్వయంగా చేసుకుని ఉంటేనే వాళ్ళు బరువు మెయింటైన్ చేయగలుగుతారు. మొట్టమొదటి అంటే కొంతమంది ఓవర్ కాన్షియస్ ఉంటారు, అని బాగా తగ్గించేసి ఉంటారు, వాళ్ళు తగ్గరు. లేకపోతే ఏమొద్దులే అని చెప్పి తినేస్తూ ఉంటారు, వాళ్ళు బరువు అయిపోతారు. వాళ్ళు మళ్ళీ ఎక్సర్సైజ్లు చేస్తే కూడా తగ్గట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక క్రమబద్ధకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం ఏది తీసుకున్నా ఒక టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళ చేసే పద్ధతి బట్టి, వాళ్ళ శరీర స్థితిని బట్టి, అంటే చిన్నపిల్లల, మధ్య వయసు వాళ్ళ, లేదా పెద్దవాళ్ళ, అది ఒకటి శరీర స్థితి. రెండోది వాళ్ళు చేసే పని. అంటే జస్ట్ కూర్చొని చేస్తారా అంటే ఒక సిట్టింగ్ వర్క్ అని చెప్పేసి మామూలుగా సెడెంటరీ వర్కర్స్ అంటాం మేము. అంటే కూర్చొని చేసే పని, ఎక్కువ ఎక్సర్సైజ్ లేకుండా, ఎక్కువ తిరగకుండా ఉండే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. బాగా పరిగెత్తి చేసి చూడండి, ఇప్పుడు అథ్లెట్స్ అటువంటి వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళది ఇవన్నీ ఒకటి చేసే పని మీద ఆధారపడుతుంది, వాళ్ళ వయసు మీద ఆధారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమేమి ఎప్పుడెప్పుడు తింటారు, వాళ్ళ టైమింగ్స్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఆ ఈ మూడు ఫస్ట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని బట్టి మనం ఆహారం ప్లాన్ చేయాలి. డైరెక్ట్గా ఇప్పుడు ఏంటంటే అడల్ట్ ఉమెన్ అని అనుకున్నాం అనుకోండి, ఆవిడకి డైరెక్ట్గా ప్లాన్ చేసేలేం. ప్రతి మనిషికి రకరకాలుగా చేయవలసి వస్తుంది. అంటే జనరల్గా చెప్పడం మటుకు చాలా కష్టం. జనరల్గా కొన్ని ఉంటాయి, అది జాగ్రత్తగా ఇప్పుడు పెరగకుండా ఉండాలి, తక్కువ ఉండాలంటే మనిషికి డిఫరెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పద్ధతులు బట్టి, వాళ్ళు తినే ఆహారం బట్టి, తర్వాత వాళ్ళు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అన్నది ఇవన్నీ ఆలోచించుకొని దాన్ని బట్టి ఆహారం ప్లాన్ చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉండాలి. పిండి పదార్థాలు అంటే బియ్యము, గోధుమలు, దుంప కూరలు, ఇవన్నీ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండే పదార్థాలు అన్నమాట. దాన్ని పిండి పదార్థాలు అంటాం. అవి చాలా తగ్గించుకోవాలి. ఎంత మినిమం తీసుకోవచ్చు అంటే అంత. ఇప్పుడు మామూలుగా నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి 200 గ్రాములు అంటాం రోజుకి. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి పండుకునే వరకు చేసుకుంటే 200 గ్రాములు అంటాం పిండి పదార్థాలు. అవి కూడా ఏంటంటే ఒక్కసారి 200 గ్రాములు కదా ఏదో దాంట్లో తినేస్తే ఎలాగా అన్నది కాదు, అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలో బాగా భోజనం చేసాం అనుకోండి, అక్కడే మనకి ఆ క్యాలరీస్ డైజెస్ట్ అయిపోయి క్యాలరీస్ అన్నీ ఒంటికి అయిపోతాయి. మీరు ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఆ ఉన్న క్యాలరీస్ అన్నీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. సేమ్ అదే ఆహారాన్ని మీరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే, మీరు చేసే పనికి తగ్గట్టు మీరు ఆహారం తిన్నారు కాబట్టి ఆ క్యాలరీస్ అన్నీ వాడుకుంటాం కాబట్టి ఇంకా క్యాలరీస్ మిగలవు ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడానికి. అలాంటి వాళ్ళు బరువు పెరగరు. సో ముఖ్యంగా ఏంటంటే ఆహారంతో పాటు వాళ్ళు చేసే పని, ఆ టైమింగ్స్, ఈ మూడు మ్యాచ్ చేస్తేనే మనిషి మెయింటైన్ చేయగలుగుతారు, లేకపోతే చేయడం చాలా కష్టం. ఇక మీన్స్ ఏంటంటే ముఖ్యంగా పిండి పదార్థాలు చాలా తక్కువగా తినాలి. అది తక్కువ అని చెప్పి బాగా తగ్గకూడదు. మాంసకృతులు అంటాం, మటను, చికెన్, తర్వాత ఏమో కోడిగుడ్లు, అదే కాక శాకాహారులేమో పప్పులు, ఇవన్నీను ఎక్కువ హై ప్రోటీన్ ఫుడ్స్ అనమాట.
అవి అరే మనం పిండి పదార్థాలు తినొద్దన్నారు కదా అని చెప్పేసి మనం ఇవి తిన్నామంటే ఇది కూడా క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే పిండి పదార్థాల్లో క్యాలరీస్ రావో ఈ ప్రోటీన్స్ కూడా క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోయి దానివల్ల కూడా మనుషులు బరువు పెరుగుతారు. అది కూడా మనం రోజుకి 30-40 గ్రాములే తీసుకోవాలి. అంటే ఏంటి, ఒక మటన్ అంటే 2-3 ముక్కల కంటే ఎక్కువ తినకూడదు. ఒక కోడిగుడ్డు మాక్సిమం 2 కోడిగుడ్లు అంటే రోజుకి 30 గ్రామ్స్ ప్రోటీన్ రావాలి. అంటే ఒక 2 కోడిగుడ్లు రోజు మొత్తానికి 30 గ్రామ్స్ ఉండాలి. అంటే 30 గ్రామ్స్ ప్రోటీన్, ఫుడ్ కాదు. ఆ 30 గ్రామ్స్ ప్రోటీన్ అనేటప్పటికి 2 కోడిగుడ్లు కానీ లేకపోతే ఒక 200 గ్రామ్స్ మటన్ కానీ చికెన్ కానీ మాక్సిమం 150 to 200 గ్రామ్స్ రోజుకి వచ్చేలా చూసుకోవాలి. అది రెగ్యులర్గా డైలీ కూడా తీసుకోకుండా కొంచెం మిక్స్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అలాగ వాడుతూ ఉన్నప్పుడు పిండి పదార్థాలు అంటే దుంపకూరలు చాలా తగ్గించుకోవాలి. బియ్యం గోధుమలు ఇవన్నిటికంటే దుంపకూరలు తగ్గించుకుంటే అప్పుడు మన క్యాలరీస్ అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు బియ్యంలో కూడా బాగా ఫైన్ రైస్ అంటాం, బాగా ఎక్కువ మరపెట్టిన బియ్యం తీసుకుంటే అందులో ఉత్తి కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఈజీగా అది క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోయి మనుషులు బరువు పెరిగిపోతారు. అలాగే కొంచెం తక్కువ మరపట్టిన బియ్యం తీసుకొని, ఇప్పుడు మనకంతా మన స్టైల్ కదా, ఇప్పుడు ఫైన్ రైస్, పాలిష్ రైస్ ఇప్పుడు అది చాలా మంచిది. ఇప్పుడు మిల్లెట్స్ లో ఏంటంటే పిండి పదార్థాలు చాలా తక్కువ ఉంటది. ఆ పిండి పదార్థాల్లో కూడా ఎక్కువ ఏంటంటే ఆ పైన ఉన్న పీచు లాంటిది ఎక్కువ ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్ లో ఒకటి ఏంటంటే చాలా సాఫ్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా క్యాలరీస్ కింద కన్వర్ట్ అయ్యి, కొన్ని ఏమో ఫైబర్ టైప్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు అది క్యాలరీస్ కింద కన్వర్ట్ అవ్వదు. అది మనిషికి మలబద్ధకం లేకుండా ఉంటుంది. అదేమో ఆహారం కూడా తిన్నప్పుడు మనకు నిండుగా అనిపిస్తుంది, అంటే ఇంకా ఎక్కువ తినేయాలని అనిపిస్తుంది. అదే ఇప్పుడు దుంపలు బాగా ఉడకపెట్టి చేసినవి ఇలాంటి ఫైన్ కార్బోహైడ్రేట్స్ తిన్నామంటే ఇంకా ఎక్కువ తినేస్తాం. ఇది కొంచెం తిన్నా కూడా ఫైబర్ ఉంది కాబట్టి ఆకలి తగ్గిపోద్ది, కాబట్టి పొట్ట నిండిపోద్ది, కాబట్టి మనం చాలా తక్కువ తింటాం. ఇలా ఈ చిన్న చిన్న విషయాలన్నీ పెట్టుకొని మనిషికి ప్రతి వయసుకి ఒక పట్టిక ఉంటుంది. ఆ ఆహార పట్టిక ప్రకారంగా ఆ వయసుకు తగ్గ ఆహారం తీసుకుంటే మనిషి మెయింటైన్ అవుతూ ఉంటారు. అంటే ఆ ఆహార పట్టిక కూడా వాళ్ళు చేసే వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళు చేసే పనుని బట్టి ఎంత క్యాలరీస్ స్పెండ్ చేయగలరు రోజు, వాళ్ళు చేసే పనులు ఏంటి, ఎక్కువ నడుస్తారా, ఎక్కువ తిరుగుతారా, లేకపోతే ఆఫీస్లో కూర్చొని రోజంతా ఉంటారా, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం క్యాలరీస్ ప్లాన్ చేస్తాం. ప్రతి మనిషికి వ్యత్యాసం ఉంటుంది, డిఫరెన్స్ పక్కా ఉంటుంది వాళ్ళ పట్టిక విధానంలో ఉంటది. కానీ మనం ఏంటంటే జనరల్ గా చెప్తాము, కానీ మనిషి మట్టుకు వాళ్ళు ప్లాన్ చేసుకొని చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. తినే విధానంలో ఎన్ని పూటలని సజెస్ట్ చేస్తారమ్మా? 3 పూటలా, 4, 2 తినాలి అంటారా? అది కూడా మనిషికి వ్యత్యాసం ఉంటుంది అంటారా? అది ఎక్కువ వ్యత్యాసం ఉండదు, కానీ క్వాంటిటీ వ్యత్యాసం ఉంటుంది. క్వాంటిటీ మాత్రమే, అది ఎలా తింటున్నారు, ఎంత క్వాంటిటీ అన్నది ఉంటుంది. మార్నింగ్ ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. ఒక్కోసారి ఏంటంటే మధ్యలో మిడ్ లంచ్ అని చేసి తింటారు. అలాంటప్పుడు ఫ్రూట్స్ ఎలాంటివో తినచ్చు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్, 4 గంటలకి స్నాక్స్, రాత్రి ఏమో రాత్రి డిన్నర్ తర్వాత పండుకునేటప్పుడు కాస్త పాలు ఏదో ఒక లిక్విడ్ తీసుకొని పండుకోవచ్చు. కానీ లేట్ నైట్ డిన్నర్ తింటే మనుషులు చాలా బరువు పెరుగుతారు. లేట్ నైట్స్ మీరు కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నారు. బట్ అందరు చూసుకుంటే సొసైటీ మొత్తం లేట్ నైట్స్ మాత్రమే తింటూ ఉన్నారు. దానికి ఆప్షన్ ఏం లేదంటారా అమ్మ? ముందే తినాలి, పాలు తాగడం బెటర్ అంటారా? అలా అని కాదు, లేట్ నైట్ తిన్నవాళ్ళు వెంటనే పడుకోకుండా కొంత అరిగేలాగా కొంత ఎక్సర్సైజ్ చేయడం, కొంత కూర్చొని ఉండడం ఏదో చేస్తే ఇది వస్తుంది. కానీ ఎవ్రీడే లేట్ నైట్ పెట్టుకోవడం మనిషికి అది కొంచెం మంచిది కాదు. అది మార్చుకోవడం కొంచెం మంచిది. అది తప్పకుండా అమ్మా. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.